సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాను మరింత ఇరకాటంలో పడేసే విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే వనిత, అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక వంటి మహిళా నేతలతో పాటు బోండా ఉమా వంటి సీనియర్ నేతలు సైతం రోజాపై పార్టీ పరంగా ఎదురుదాడి చేయించి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఆమెను చిక్కుల్లో పడేసేందుకు ప్లాన్ వేసిందని చర్చ జరుగుతోంది. రోజాను తమను విమర్శించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ డిమాండ్ చేయడం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ మహిళా పార్లమెంటరీ సమావేశంలో జరిగిన ఘటనలపై రోజా వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలిసివేశాయని, తమ మనోభావాలు దెబ్బతీశాయని పేర్కొన్నారు. అందుకే తమకు రోజా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎవరి పక్షము కాదని, చట్ట పరిధిలో నిబంధనల ప్రకారమే తాము విధులు నిర్వర్తిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భం ఎదురైతే అలాంటి సందర్భాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నందుకే తాము జోక్యం చేసుకున్నట్లు వివరించారు. అయినప్పటికీ తమపై విమర్శలు చేయడంతో కలత చెందిన ఈ డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహిళా పార్లమెంటరీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వ తరపున ఆహ్వానం ఇచ్చి మరి విమానం దిగకముందే అన్నట్లుగా గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకొని అరెస్టు చేసిన వైనం కలకలం రేకెత్తించింది. మహిళా సదస్సు జరుగుతున్న సమయంలో మహిళా ఎమ్మెల్యేను సదస్సుకు రానియకుండా అడ్డుకున్నారని విమర్శలు రాష్ట్ర ప్రభుత్వంపై వినిపించాయి. వైసీపీ ఎంపీ బుట్ట రేణుక ఆహ్వానించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం రోజా విషయంలో మాత్రం ఆ విధమైన సంప్రదాయం పాటించలేదు.